ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, పాపపు కార్యములను తక్కువగా అంచనా వేయడం మానవుడు చేసే అతిపెద్ద తప్పు, అతిపెద్ద పొరపాటు. అంతే కదండి. పాపపు కార్యములను, చెడు అలవాట్లను, దేవుడు అసహించుకునే అలవాట్లను తక్కువ అంచనా వేయకూడదండి. ఎందుకంటే దేవుడు అసహించుకునే అలవాట్లు మానవుడికి మిగిల్చే నష్టం బహుఘోరంగా ఉంటుంది. మానవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తాయి. మానవుని యొక్క భౌతిక జీవితాన్ని పాపపు కార్యములు, చెడు అలవాట్లు దెబ్బతీస్తాయండి. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా జీవిద్దాం. పాపపు కార్యములను అసహించుకుందాం. పాపపు కార్యములకు తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్త పడదాం. ఎంతోమంది రాజులు, ఎంతోమంది వ్యక్తులు, ఎంతోమంది భక్తులు పాపపు కార్యములను తక్కువ అంచనా వేశారు, చివరికి ఘోరమైన నష్టాన్ని పొందుకున్నారండి. కాబట్టి మన జీవితాన్ని మార్చుకుందాము, పాపమును అసహించుకుందాము, దేవుడు చెప్పినట్లుగా జీవిద్దాము, పరిశుద్ధంగా జీవిద్దాము. రేపటి దినాన పరిశుద్ధ జీవితానికి ఫలితమైన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని, నిత్య రాజ్యాన్ని, దేవుని సన్నిధిని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.